ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత ప్రథమోధ్యాయం అర్జున విషాద యోగం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవా చైవ కిమకుర్వత సంజయ. దృష్టంతు పాండవానీకం యోగం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్యం రాజ్యావచనమాబ్రవీత్. ధృతరాష్ట్రుడు పలికెను, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నందు యుద్ధ సంసిద్ధులై వేచి ఉన్న నా కుమారులు పాండుపుత్రులు ఏమి చేసిరే సందేయ. సందేయుడు ఈ ప్రకారము ప్రత్యుపకారం ఇచ్చను. సమరానికి సంసిద్ధులై ఉన్న పాండవ సైన్యమును చూసి దుర్యోధనుడు ఆచార్య ద్రోణుని కడకేగి ఇట్లు పలికెను, ఆచార్య ద్రోణ, చూడుమటు, మీ శిష్యుడు దృష్టద్యుమ్నునిచే సంహారంలో మోహరింపియున్న పాండవ మహాసైన్యమును ఒక్కసారి. ఆ సేనల్లో భీమర్జులకు సమానమగు యోధాన యోధులు యుయోధనుడు, విరాటుడు, మహాధనుర్ధారియగు దృష్టకేతువు, కేచితనుడు, వీరుడగు కాశీరాజు, కుంతిభోజుడు, పురుజిత్తుడు, మానవ శ్రేష్ఠుడైన శివ్యుడు, పరక్రవంతుడగు యుద్ధమన్యుడు, శూరుడగు ఉత్తమరాజు, సుభద్ర పుత్రుడగు అభిమన్యుడు, ద్రౌపది పుత్రులు 5 కలరు. బ్రాహ్మణోత్తమ, మన పక్షమునందున్న ప్రముఖ యోధుల గురించి గమనించి చెప్పుము. మన సేనా నాయకుల గురించి సవిస్తారముగా తెలిపేదను వినుము. పూజ్యులైన మీరు భీష్మ పితామహులు, కర్ణ వికర్ణులు, కృపాచార్యులు, అశ్వత్థామ మరియు సోమదత్తుని పుత్రుడైన భూరీషుడిందులో ముఖ్యులు. వీరితో పాటు మన సైన్యంలో నానా శస్త్రధారులయ్యున్న యుద్ధ విశారదులెందరో తన ప్రాణాలొడ్డి యుద్ధము చేయుటకు సిద్ధముగానున్నారు. ఆచార్య భీష్మ పితామహునిచే సురక్షితమయ్యున్న మన సైన్యము అపరిమితము, అజేయము. భీమసేనుచే రక్షింపబడుచున్న వారి సైన్యము అపరిమితమవుతుంది, పరాజితము. మీరందరూ మీ నియమ స్థానాలలో నిలిచి అప్రమత్తమై 4 వైపులా వచ్చుచున్న బాణముల బారి నుండి భీష్మ పితామహుని రక్షింపుడు. అంత కురువృద్ధుడైన భీష్ముడు దుర్యోధనుని సంతసింపజేయుటకై తన సింహనాదమును పూరించెను. తన శంఖములను పూరించెను. దుర్యోధనుని ప్రేమ కూర్చుటకై మరుక్షణమే శంఖంబులు, నగరంబులు, మృగంధంబులు, గోముఖంబులను దిక్కులు పిక్కటిల్లినట్లుగా భయంకర నాదములతో ఒక్కసారిగా మోగినవి. ఆ వెంటనే
శతయశ్వంబులు పూనిన మహారథముపై ఆసీనులయ్యున్న కృష్ణార్జునులు తన దివ్య శంఖములను పూరించెను.